మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు వైసీపీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. 2 రోజుల్లో అధికారికంగా ప్రకటన కూడా వస్తుందంటున్నారు వైసీపీ శ్రేణులు. నెల్లూరు సిటీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి లేదా టీచర్స్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి పోటీలో ఉండే అవకాశం ఉంది. అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ఎంపీగా పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయనే వార్తలు వస్తూ ఉండడంతో ఈ అంశం జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనిల్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరోవైపు కొత్త అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కైతే నర్సరావుపేట ఎంపీగా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏపీలో వైసీపీ అభ్యర్థుల్ని మారుస్తున్న క్రమంలో ఇటు నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు సిటీ ఎప్పుడు కూడా పొలిటికల్ హీట్ నడిపిస్తున్నటువంటి నెల్లూరు సిటీ ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా కూడా దాదాపుగా ఖరారైనట్లుగా ఇప్పటికే మనకు సమాచారం తెలుస్తుంది. నెల్లూరులో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో దాదాపుగా ఇప్పటికి 2 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018, 2014 ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు 3వ సారి హ్యాట్రిక్ విజయంతో సాధించాలని దూసుకెళ్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా కూడా ఇటు వైసీపీ పార్టీ అధిష్టానం నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి వైసీపీ అనిల్ వర్గం ఎవరైతే ఉన్నారో వైసీపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నెల్లూరు సిటీలో దాదాపుగా అనిల్ వారి దగ్గర వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అనిల్తో పాటు ఉన్నటువంటి వర్గీయులంతా కూడా రేపు మా పరిస్థితి ఏమిటని అనేది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. దాంతో పాటుగా వచ్చేటువంటి వ్యక్తులు అయితే నెల్లూరు సిటీ నుంచి కొత్తగా వచ్చేటువంటి వ్యక్తులు ఈ అనిల్కి సహకరిస్తారా లేదా, అదేవిధంగా అనిల్ వర్గం ఇటు వైసీపీలోనే కొనసాగుతుందా లేదా అనే సర్వత్రా ఒక ఉత్కంఠత అయితే నెల్లూరు సిటీలో ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు సిటీ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేటకి అనిల్ కుమార్ వెళ్తే నెల్లూరులో ఇప్పటికే ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారనేది ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. వస్తున్న క్రమంలో అయితే ఇటు అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే 2-3 రోజులుగా చర్చలు జగన్మోహన్ రెడ్డితో, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డితో జరిగినటువంటి చర్చల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్కి సూచించినటువంటి సూచనల మేరకు ఏదైతే ఒక నెల్లూరు సిటీకే కాకుండా మీరు బీసీల్లో బలమైన నాయకుడు, ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా మీరు ఎదుగుతున్న క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా కూడా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బీసీల్లో మరింత దూకుడుగా పనిచేసి బీసీలని పై ఎదుగుదలకి ఉపయోగపడేలా ఇటు అనిల్ కుమార్ని వాడుకునేందుకు ఇటు వైసీపీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆ వైసీపీ అనుచరులు, అదేవిధంగా అనిల్ అనుచరుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. ఏమైనప్పటికీ కూడా ఇటు నెల్లూరు సిటీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా నర్సరావుపేట ఎంపీగా వస్తున్నటువంటి సమాచారం మేరకు ఒక నెల్లూరు సిటీతోనే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ఇది ఒక చర్చనీయాంశం కలిగింది. ఎందుకనంటే అనిల్ అంటే తెలియనంటే వ్యక్తి ఉండరు. ఎప్పుడు కూడా అనిల్ మాట ఒక కోటలాగా మాట్లాడుతుంటారు. కాబట్టి ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా అనేక మార్లు ప్రెస్ మీట్లో నెల్లూరు నుంచే పోటీ చేస్తానని చెప్పినటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఒక్కసారిగా ఏదైతే బీసీలకు సంబంధించి బీసీ నాయకుడిగా ఎదగాలన్న ఉద్దేశంతో అనిల్ కుమార్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పించినట్టుగా కూడా మనకి మొన్న జరిగినటువంటి వారి మధ్య సమావేశంలో ఈ యొక్క విషయం కూడా మనకి అనుచర వర్గం నుంచి తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే బీసీలకి నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతో నర్సరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ని
పంపిస్తున్నట్టు అధిష్టానం అనిల్ కుమార్కి చెప్పడం, అనిల్ కుమార్ కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చెప్పినా ఎక్కడ ప్రకటించినా కూడా పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అనేక సార్లు అనేక ప్రెస్ మీట్లలో అనేక సమావేశాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ ఇటు 2-3 రోజుల్లో అయితే ఇప్పటి వరకు అయితే అధికారికంగా ప్రకటన ఎక్కడ రాలేదు. రాని క్రమంలో 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క నర్సరావుపేట ఎంపీగా కూడా అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని చెప్పి తమ అనుచర వర్గం చెప్తుంది. ఇప్పటికే ఆ యొక్క ఏదైతే లిస్టు వైసీపీ ఎంపీలని లిస్టు ప్రకటించే క్రమంలో ఇప్పటికే నెల్లూరు నుంచి ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నెల్లూరు సిటీ నుంచి అయితే 3 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వాటిలో మొదటిది ప్రస్తుతం ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు భారీగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడినట్టు కూడా ఇప్పుడే సమాచారం తెలుస్తుంది. దాంట్లో భాగంగా అనేక సార్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో వారి మిస్సెస్ అయినటువంటి సతీమణి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కూడా టికెట్ అడిగినట్లుగా గతంలో కూడా ఉంది. అదేవిధంగా వేమిరెడ్డి అనేక సార్లు కొన్ని నియోజకవర్గాలు నేను ఎంపీగా పోటీ చేయాలి అని అంటే కొన్ని నియోజకవర్గాలు మారవాలని కూడా అధిష్టానం ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. తీసుకెళ్లిన క్రమంలో కొంత గడిచిన కొన్ని రోజుల క్రిందటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఇటు అధిష్టానం ఒప్పించడం జరిగింది. ఒప్పించిన క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనక నుంచి కూడా బయటకు వచ్చి యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నెల్లూరు వేమిరెడ్డి అయితే ఎవరైతే అసంతృప్తులుగా వేమిరెడ్డి ఎవరినైతే మార్చాలనుకున్నారో వారిలో భాగంగా నెల్లూరు సిటీ నుంచి ఇటు అనిల్ పేరు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. తెలిసిన క్రమంలో ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్ గా కూడా నెల్లూరులో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే వేమిరెడ్డి ఏదైతే అనుకున్నాడో, ఎవరినైతే మారవాలనుకున్నారో వాళ్ళలో ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ని మార్చే క్రమంలో ఈ యొక్క నర్సరావుపేట ఎంపీగా పోతున్న క్రమంలో వేమిరెడ్డి అనుకునింది నెగ్గిందా అనేది కూడా ఒక చర్చగా కొనసాగుతుంది. ఈ చర్చ కొనసాగుతున్న క్రమంలో ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా పంపించడంలో వేమిరెడ్డి పాత్ర ఏదైనా ఉందా అని కూడా కొన్ని చోట్ల మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడా ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని ఒక్కసారిగా కూడా నర్సరావుపేట ఎంపీగా పంపిస్తున్నారని వస్తున్నటువంటి సమాచారం మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇదొక హాట్ టాపిక్ గా ఒక సర్వత్రా ఉత్కంఠత ఏర్పడింది. అయితే ముఖ్యంగా వారి అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో అనిల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనిల్తో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వైసీపీ ఆవిర్భావం నుంచి వారితో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా అంటే నెల్లూరులో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీ కార్పొరేటర్లు కావడం, వారందరూ కూడా అనిల్తో ఎంతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు కావడం, అనిల్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే అనిల్తో చాలా సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా అనిల్ నెల్లూరు నుంచి నర్సరావుపేటకి ఎంపీగా పోతున్నారన్న వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క వర్గం అంతా కూడా ఒక్కసారిగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అనిల్ కుమార్కి తోడుగా ఉన్నటువంటి వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొని అనిల్ కుమార్ వారి సమస్యలను తీరుస్తూ వారికి వస్తున్నటువంటి ఏ సమస్యలను కూడా అనిల్ కుమార్ తన సమస్యగా తీసుకొని పరిష్కరించినటువంటి పరిస్థితి కూడా నెల్లూరు సిటీలో ఉంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా రేపు రాబోయేటువంటి కొత్త అభ్యర్థి, నెల్లూరు సిటీకి రాబోయేటువంటి అభ్యర్థి వీరికి సహకరిస్తారా లేదా, అదేవిధంగా వచ్చేటువంటి వారికి వీరంతా కూడా ఉంటారా, వేరే పార్టీలు మారుతారా అనేది కూడా ఒక సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేందర్.